నమస్కారం. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాభివందనాలు. యావత్ భారతీయులకు మహాపుణ్యక్షేత్రం రాజమహేంద్రి. ముక్కోటి శ్లోకాలకు శారదా వీణానాదం రాజమహేంద్రవరం. గోదావరి ఘోషిస్తున్న వేదం, ఆధ్యాత్మికవేత్తల అమరధామం, తీర్థయాత్రికులకు ఆలయ సందర్శనాల వరం ఈ రాజమహేంద్రవరం. ఇంతటి ఆధ్యాత్మిక ప్రాంతమైన రాజమహేంద్రవరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తుంది. మరి ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు శశి విద్యా సంస్థలు మరియు రాఖీ అవెన్యూ సౌజన్యంతో తిరుమల విద్యా సంస్థలు సమర్పించు కార్తీక దీపోత్సవం. కో ప్రెజెంటర్ తెనాలి డబుల్ హార్స్ మినుపగుళ్ళు, పవర్డ్ బై శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ రాజమహేంద్రవరం, సిఎంఆర్ షాపింగ్ మాల్, బ్రిడ్జ్ కౌంటీ అండ్ ఐకాన్ అడ్రస్ ఆఫ్ రాజమహేంద్రవరం, కేఎల్ యూనివర్సిటీ, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్, అల్జురిమా ఇన్ఫ్రా రాజమహేంద్రవరం. అసోసియేట్ స్పాన్సర్స్ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి, హిందుస్థాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ వారి ఇడ్లీ రవ్వ మరియు మినపగుళ్ళు, సుక్షేత్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ రాజమహేంద్రవరం, ఉజ్వల హౌసింగ్ రాజమహేంద్రవరం. డివోషనల్ పార్ట్నర్ భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి, అపర్ణ జూట్ అండ్ పూజా స్టోర్స్, ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె, శ్రీ విజయదుర్గా నర్సరీ రావిపాటి ఆదినారాయణ అండ్ సన్స్, గోపురం పసుపొడి అండ్ కుంకుమ. హాస్పిటాలిటీ పార్ట్నర్ హోటల్ రివర్ బే. బెవరేజ్ పార్ట్నర్ సుబ్రం ప్యాకేజ్ డ్రింకింగ్ వాటర్, ఏ క్వాలిటీ ప్రోడక్ట్ ఫ్రమ్ కుమార్ పంప్స్ అండ్ మోటార్స్. రేడియో పార్ట్నర్ ఈఎఫ్ఎం 92.7, ప్రింట్ పార్ట్నర్ ఈనాడు. ఇప్పుడు ఈ ప్రాంతంలో పందిరి మహదేవుని స్మార్త పాఠశాల విద్యార్థులు వేద పఠనం చేస్తారు. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతిభిः సేదసాదనం ప్రణాదేవే సరస్వతే వాజేభిర్వాజనేవతే నామ విత్రయవతో నాదివ బృహతః పర్వతాదా సరస్వతే యజతాగంతు యజ్ఞం అవందే వేదుషానాఘృతా చేషగ్మాన్నావాచముషరే శృణోతు శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం నమో భగవతే రుద్రాయ. ఓం నమస్తే రుద్రమన్యవ ఉతోత ఇషవే నమః. నమస్తే అస్తు ధన్వనే బాహుభ్యాముదతే నమః. శివతమః శివం బభూవతే ధనః. యాతే రుద్ర శివతనోరఘోరపాపకాశినీ స్తనుభాసంతమయా గిరిశంతాభిజాకసీ ఆమిషం గిరిశంతహస్తే బిభరిష్యస్తవే గిరిత్రదాంగురుమాహి గోసేః పురుషం జగతో నవచసా త్వా గిరిసాక్షా వదామసి నః సర్వమిజ్జగత యక్ష్మగో సుమనా అసదో అధ్యోదధిభక్తా ప్రథమో దైవ్యోభిషగో ఏకశ్చ సర్వాన్ జంభయన్ సర్వాస్తయాతో ధాన్యః తోయస్తామ్ర అరుణపుత బభ్రస్వ మంగళః. చేమాగో రుద్ర అభిదో దీక్షశ్రితా సహస్రశో వైశాఖో హేడయిమహే సవ్యమసర్పతి నీలగ్రీవో విలోహితః దైనం గోపాదృషన్నుదహార్యః విశ్వభూతాని సదృష్టో హృదయాతి నః. నమోऽस्तु నీలగ్రీవాయ సహస్రాక్షాయ మేధుషే ये अस्य सत्त्वानो हन्तेभ्यो करन्नमः. प्रपञ्च धन्वनस्त्वमुभयोरात्मयोर्स्यास्तते हस्त इषवः पराता भगवो वपः. सत्यधनस्त्वगो सहस्राक्षसते शुभे वीर्यशल्यानां मुखा
शिवो नः सुमना भव यन्धनः कपर्दिनः विसर्यापानवानो उतादन्नस्य शव आभुरस्य निषङ्गतिः यातेः धर्मेढष्टमहस्ते बभूवते धनुः अस्मान्विश्वतस्मयक्ष्मया परिभुजा नमस्ते अस्त्वायुधाय नाद्वताय तृष्णवे भाभ्यामुदते नमो बाहुभ्याम् तव धन्वने हरिते धन्वनो हेतिरस्मान् वृणक्त विश्वतः यदिशिधिस्तवारे अस्मन्निधेहितम् नमस्ते अस्तु भगवन् विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः पतये नमो नमो वृक्षेभ्यो हरिकेशेभ्यः पशूनां नमो नमः सस्पिञ्जराय द्विषेमदेवतीनां पतये नमो नमो बभ्रुषाय विव्याधिनेन्नानां पतये नमो नमो हरिकेशाय पीतिने पुष्टानां पतये नमो नमो भवस्य वेद्ये जगतां पतये नमो नमो रुद्राय तथा विनेक्षत्राणां पतये नमो नमः सूदाय हन्त्याय वनानां पतये नमः नमः सहमानाय पतये नमो नमः देवानिजाय कक्षानां पतये नमो नमः भन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमः घोषाय कन्दगते पत्नीनां पतये नमो नमः कृत्स्नवेदाय धावते सत्त्वनां पतये नमः सहमानाय निव्याधिनः व्याधिनेनां पतये नमो नमः पकुभाय निषङ्गिने नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो भञ्जते परिभञ्जते स्थायूणां नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः श्रुकाभिभ्यो जिघागोदभ्यो उष्णतां पतये नमो नमभ्यो नक्कञ्जरभ्यः प्रवृन्दानां पतये नमो नमः पुष्टिजने गिरिधराय कुलञ्चानां नमः ऐषमभ्यो धन्वाविभ्यश्च वो नमो नमः धन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नमः आगच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यः शयानेभ्यश्च वो नमो नमः स्वपद्भ्यो जाग्रद्भ्यश्च वो नमो नमस्तिष्ठद्भ्यो धावद्भ्यश्च वो नमो नमः स्वभाभ्यः स्वभावदिभ्यश्च वो नमो नमः अश्वेभ्यः स्वपदिभ्यश्च वो नमः व्याधिनेभ्यो विविध्यन्तेभ्यश्च वो नमो नमः श्रमोहतेभ्यश्च वो नमः वृत्सपदेभ्यश्च वो नमः वादेभ्यो वादपदेभ्यश्च वो नमो नमः गणेभ्यो गणपतिभ्यश्च वो नमो नमो विरूपेभ्यो विश्वरूपेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमः सेनाभ्यश्च वो नमो नमः शत्रुभ्यः सङ्ग्रहेतुभ्यश्च वो नमो नमः सक्षद्भ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः शिखकृभ्यो धन्वकृभ्यश्च वो नमो नमः मृगेभ्यः शनिभ्यश्च वो नमो नमः श्वभ्यः स्वहरिभ्यश्च वो नमः शान्ति शान्ति शान्तिः మధ్యమల్లి నీటిని తేలి వేదములను కాచి కూర్మరూపధారి వినిమై భువి
నీ అవతారాలెన్నెన్నున్న ఆధారం నేనే, నీ ఒరవడి పట్ట ముడిపడి ఉంట ఏదేమైనా నేనే, మడిలోని ప్రేమ నీదే మాధవుడా, మందార పువ్వై నేను మనువాడరా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ముకుంద ముకుంద కృష్ణ ముకుంద ముకుంద, స్వరంలో తరంగా బృందావనంలో వరంగా. ఆ కేశవుడుపై చక్కని గానాన్ని అందించినటువంటి పాడుతాతీగ బృందానికి ధన్యవాదాలు. శతాబ్దాల నాగరికతకు దర్పణం రాజమహేంద్రి, దక్షిణ కాశీ అనిపించుకుంటున్న పుణ్యస్థలి ఇది. వరద గోదావరికి ఆనకట్ట కట్టి కాటన్ దొర రైతన్నల పాలిట భగీరథుడయ్యాడు. పాపికొండల్లోంచి ప్రవహించే గోదావరి జానపద సంగీతమై గీతమై రేలా రేలా అంటూ పాడుతుంది. ఇంతటి రమ్యమైన ఇంతటి చక్కని రాజమహేంద్రవరంలోని మనం కార్తీక దీపోత్సవ కార్యక్రమం నిర్వహించుకోవడం చాలా పుణ్యప్రదం. మరి ఈ కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి శుభారంభం చేసుకుందాం. ఇక్కడికి వేంచేసినటువంటి ముఖ్య అతిథుల్ని వేదికపైకి ఆహ్వానించి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం శ్రీమతి పంతం రజనీ శేషసాయి గారు, రాజమహేంద్రవరం నగర మేయర్. శ్రీ మాగంటి మురళీమోహన్ గారు, పార్లమెంటు సభ్యులు, రాజమహేంద్రవరం. శ్రీ గన్ని కృష్ణ గారు, గుడా చైర్మన్. అలాగే శ్రీ ఆకుల సత్యనారాయణ గారు, రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. మరియు శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి గారు, రాజమహేంద్రవరం గ్రామీణ ఎమ్మెల్యే. మరియు సిఎంఆర్ షాపింగ్ మాల్ అధినేత మావూరి వెంకటరమణ గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో నమో గురుభ్యః. ఓం గణానాం గణపతిగం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం. జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిः శ్రీరసాదనం. శ్రీమహాగణాధిపతయే నమః. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతి ధీనామవిత్రియవతు. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దేప్యస్య జాతవేదా భగ్నిర్నిరతిం మమ పశోగశ్చ వహ్యమావహ జీవనం చ దిశో దిశా. అగ్నిరాగ్నిః సమిధ్యతే గ్రహపతిర్యువా హవ్యవాజ్జిహ్వాస్యః. సాధ్యం ద్రవత్తి సంయుక్తం వహ్నినా యోజితం ప్రియం గృహాణమంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రేక్షామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాన్నరకాత్ ఘోరా దివ్యజ్యోతిర్నమోస్తుతే. దీపదేవ్యై నమః. సర్వాపచార పూజార్థం పుష్పాణి సమర్పయామి. ఓం జాతవేదసే సనవామ సోమవరాతి యతో నిదహాతి వేదః. సనః పరుషదతి దుర్గాణి విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః. తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచరీం కర్మఫలేషు జుష్టాం. దుర్గాం దేవీం శరణమహం ప్రపద్యే సుతరసి తరసే నమః. అగ్నే త్వం పారయానవ్యో అస్మాన్ స్వస్తిభిరత దుర్గాణి విశ్వా. పూశ్చ పృథ్వీ బహుళాన వర్వే భవాతోకాయతనయా ఇషంయోః. విశ్వాని నో దుర్గః జాతవేదస్సింధన్నదావాదురిదాదిపరిషి. అగ్నే త్రివన్మనసా గృణానోస్మాకం బోధ్యపితా తనూనాం. పృతనాజితకం సహమానమగ్రమగ్నిం హువేమ పరమాత్ సహస్తాద్.
सनः परुषदति दुर्गाणि विश्वाक्षामद्देवो अतिदुरितात्यग्निः प्रत्नोषिकमेढ्यो अध्वरेषु सनाश्च होतानव्यसत्सि स्वाञ्चाग्ने तनवम् विप्रयस्वास्मभ्यम् च सौभगमायजस्व गोभिर्जुष्टमैजानशक्तन्तवेन्द्रविष्णारणसञ्चरेम नाकस्य पृष्ठमभिसंवसानो वैष्णवेन् लोकयहमादयन्ताम् कात्यायनाय विद्महे कन्याकुमारि धीमहि तन्नो दुर्गः प्रचोदयात्। अस्य देवदेवस्य अग्रदानेक दिव्यावतारस्वरूपस्य अखिलाण्डकोट ब्रह्माण्डनायकस्य सृष्टिस्थितिलय तिरोधानुग्रहकारकस्य श्री कार्तिक दामोदर स्वामी देवतायै नमः। श्री गोदावर्यै नमः। आवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः। ताम्बूलादि सर्वापचार पूजार्थं परिमलपुष्पाणि समर्पयामि। पुष्पावते प्रसोपते फलनेन फलावृता अश्वायव सरित्वरीर्वीरुधः पारयिष्णवः त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रं च त्रियायुधं त्रिजन्म पापसंहारम् एकबिल्वं शिवार्पणम्। జ్యోతి ప్రచురణ చేసినటువంటి పెద్దలకి ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. గోదావరి జలాలంటే శివకేశవులు ఇద్దరికీ ఇష్టమైన అభిషేక జలాలు. వ్యాస మహర్షి పురాణాన్ని చెబుతుంటే వినాయకుడు తాళపత్రాలు రాసింది ఈ నదీ తీరాన్ని. మంచి లేఖరియే కాదు, విఘ్నాలను తొలగించి విఘ్నాధిపతి కూడా అయ్యాడు. ఈరోజు మన ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం కూడా ఇటువంటి విఘ్నాలు లేకుండా విజయవంతంగా కొనసాగిపోవాలని కోరుకుంటూ మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, శ్రీ రాఘవేంద్ర శర్మ గారు ఇప్పుడు గణపతి పూజ చేస్తారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ మనం సంకల్పించినటువంటి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలి, సఫలీకృతం అవ్వాలని మనని అనుగ్రహించే విధంగా ఆ విఘ్ననాయకుడైనటువంటి వినాయకుని యొక్క ధ్యాన శ్లోకం ఒక పర్యాయం చెప్దాం. అందరూ నమస్కారం చేస్తూ చెప్పండి. చతుర్భుజం మహాకాయం గజవక్త్రం శుభంకరం భక్తానాం వరదం ధ్యాయేత్ మహాగణపతిం విభుం గం గణపతయే నమః. గట్టిగా గణపతికి వినపడాలి. గం గణపతయే నమః. సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. గజకర్ణకాయ నమః. లంబోదరాయ నమః అని అందరూ కూడా గణపతిని ధ్యానిస్తూ ఉండండి. దేవీర్వాచమదర్యంతరేవాస్తాం దుష్యరూపాః పశవా వదంతి. సానో మంద్రే శమూర్జండుహానాధేనుర్వాగస్మానుపతిష్ఠుదయతు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో నమో నమః. అందరూ కూడా వాటర్ బాటిల్ తీసి నీళ్లు కొద్దిగా చేతిలో తీసుకొని మీ శిరస్సున మీ ముందున్నటువంటి పూజా ద్రవ్యాల మీద చల్లుకోండి. పుండరీకాక్ష పుండరీకాక్ష అంటూ చల్లాలి. అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్పరేత్ పుండరీకాక్షో స్వాఖ్యాభ్యంతరః శుచిః. పుండరీకాక్ష పుండరీకాక్ష. తర్వాత మీ చేతి చూపుడు వేలు మధ్య వేలు మధ్యలో బొటన వేలు ఉంచి ఆవు చెవిలాగా ఉండాలి చెయ్యి. మినపగింజ మునిగే ప్రమాణంలో నీళ్లు వేసుకొని 3 సార్లు శబ్దం రాకుండా త్రాగండి. అచ్యుతాయ నమః, అనంతాయ నమః, అచ్యుతానంద గోవిందాయ నమః. తర్వాత నీళ్లు పక్కన వదిలిపెట్టి చేయి తుడుచుకోండి. విష్ణవే నమః, మధుసూదనాయ నమః, త్రివిక్రమాయ నమః, వామనాయ నమః, శ్రీధరాయ నమః, హృషీకేశాయ నమః, పద్మనాభాయ నమః, దామోదరాయ నమః, సంకర్షణాయ నమః, వాసుదేవాయ నమః, ప్రద్యుమ్నాయ నమః, నిరుద్ధాయ నమః, పురుషోత్తమాయ నమః, అధోక్షజాయ నమః, నారసింహాయ నమః, అచ్యుతాయ నమః, జనార్దనాయ నమః, ఉపేంద్రాయ నమః, హరయే నమః, శ్రీకృష్ణాయ నమః. అక్షతల వాసన చూచి ఎడం చేతి వైపు వేసుకోండి. అపసర్పంత ఏ భూతా భూమి సంస్థితాః విఘ్నకర్తారస్తేన శంతు శివాజ్ఞయా. అపక్రామంత
భూతాద్యా పిశాచా సర్వతోముఖా सर्वेषां विरोधेन पूजा कर्म समारभे ఆగమార్థం తు దేవానాం గమనార్థం తు రక్షసాం कुरु घण्टारवन्तत्र देवताह्वानलाञ्छनम् గం గణపతయే నమః. అందరూ మమ అనుకోండి. ఉపాత్త సమస్త దురితక్షేత్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే అభ్యుదయ కర్మణి మహావిష్ణురాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమనంతరే అష్టావింశన్మహాయుగే యాతే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోర్దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే పవిత్ర గోదావరీ తీరే సమస్తదేవతా బ్రాహ్మణ హరిహర సద్గురు చరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠ సంవత్సరాణాం మధ్యే శ్రీ విళంబినామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే సప్తమ్యాం సౌమ్యవాసరయుక్తాయాం శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణభిష్టాయాం శుభతిథౌ శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం అస్య దేవదేవస్య అగరదానేక దివ్యావతార స్వరూపస్య కార్తీక దామోదర పరబ్రహ్మదేవతా ఉద్దిశ్య కార్తీక దామోదర పరబ్రహ్మదేవత ప్రీత్యర్థం. అందరూ కూడా ముందుగా మీ గోత్రం చెప్పుకోండి. తర్వాత మీ భర్త గారి పేరు, తర్వాత మీ పేరు, తర్వాత మీ పిల్లల పేర్లు మనస్సులో చెప్పుకోండి. యజమానస్య సపుత్రస్య సపుత్రకస్య సబాంధవస్య ఆశ్రితవర్గస్య. అందరూ నమస్కారం చేస్తూ గట్టిగా చెప్పండి సంకల్పం. సంకల్ప శుద్ధి ఉంటేనే సంకల్పం సిద్ధిస్తుంది. కాబట్టి గట్టిగా చెప్పండి. అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మాది చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ సదభీష్ట ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ ఇష్టదేవత దివ్య చరణాంబుజే అచంచల భక్తి స్థిరత్వ సిద్ధ్యర్థం కార్తీక మాస మహాపర్వణి కార్తీక దామోదర ప్రీత్యర్థం అన్యోన్య సువాసినీభ్యః సహ కార్తీక దీపారాధన ఆఖ్యం కర్మ కరిష్యమాణః ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం ఆచార్య ముఖేన మహాగణపతి పూజాం కరిష్యావహే అని అందరూ కూడా సంకల్పించిన తర్వాత గణపతికి నమస్కారం చేస్తూ గణపతి ధ్యానం చెప్పండి. అందరూ కూడా చెప్పండి. ప్రణమ్య శిరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యం ఆయు కామార్థ సిద్ధయే గం గణపతయే నమః అంటూ గణపతిని ధ్యానించండి. ఇక్కడ ఆచార్యుల వారు గణపతి పూజ చేస్తున్నారు. ఎన్నో ఆలయాల పుణ్యస్థలి రాజమహేంద్రి, మరెన్నో దేవాలయాలకు కూడలి ఇదే. ధవళేశ్వర జనార్దనుడు, అన్నవరం సత్యనారాయణ స్వామి, పట్టిసం వీరభద్రుడు, గోష్పాద క్షేత్రాలకు వెళ్లాలన్నా ఇదే కూడలి. ఇంతమంది దేవదేవుళ్ల మధ్య ఆ గోదారామ ఒడిలో ఈ కార్తీక దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. ఆ నదీమ తల్లి ఆశీస్సులకై మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు ఇప్పుడు గోదావరి మాత అష్టోత్తరాన్ని పఠిస్తారు. అస్య దేవదేవ్యాః అగణదానేక దివ్యావతార స్వరూపిణ్యాః శ్రీ గోదావరీదేవ్యై నమః. యథాశక్తి ఉపచార పూజాఖ్యం కర్మ కరిష్యే. గోదావరీదేవ్యై నమః. ధ్యానం. అందరూ కూడా నమస్కారం చేస్తూ గోదావరి మాత యొక్క ధ్యానాన్ని చెప్పండి. గోదావరి ఎలా అయితే వేదంలా ఘోషిస్తూ ఉంటుందో మీరు చెప్పేటటువంటి ధ్యాన శ్లోకం ఆ అమ్మకు వినపడి ఆనందించాలి ఆవిడే. అందరూ గట్టిగా సర్వమంగళ మాంగళ్యే బ్రాహ్మీ మహేశ్వరి శుభే వైష్ణవి త్రయంబికే దేవి గోదావరి నమోస్తుతే. గోదావర్యై నమః.
గోదావరియై నమః గోదావరియై నమః అంటూ జగదమ్మ నామాన్ని చెప్తూ అమ్మవారిని ధ్యానిస్తూ ఉండండి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. ధ్యాయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. ఆవాహయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. ఆవాహనం సమర్పయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. నవరత్న ఖచర సింహాసనం సమర్పయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. పాదయోః పాద్యం హస్తయోః అర్ఘ్యం ఖేశుద్ధ ఆచమనీయం సమర్పయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. స్నానం సమర్పయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. వస్త్రయజ్ఞోపవీత గంధ అలంకరార్థమోక్షదాన్ సమర్పయామి. శ్రీ గోదావరీ దేవ్యై నమః. పుష్పైః పూజయామి. అక్షతైః పూజయామి. గోదావరీ దేవికి అష్టోత్తర శతనామార్చన జరుగుతూ ఉంది. జల రూపంలో ఉండేటటువంటి ఆ జలాధిష్టాన దేవత గోదావరి మాత మీ ముందు సాకార రూపంగా సగుణంగా నించున్నట్లుగా భావన చేసి అమ్మ పాదాల మీద మీరు పుష్పాలతో అర్చన చేస్తున్నట్టుగా గోదావరీదేవి అయి నమః గోదావరి అయి నమః అంటూ భావన చేస్తూ ఉండండి. మనస్సులో నమస్కారం చేస్తూ ఉండండి. అష్టోత్తరం చెబుతూ ఉన్నంతసేపు ఒక్కసారి గోదావరి అయి నమః గోదావరి అయి నమః గోదావరి అయి నమః. ఓం శ్రీ మహాదేవ్యై నమః. ఓం శ్రీకర్యై నమః. ఓం పరిగ్రహాయై నమః. ఓం గౌతమ్యై నమః. ఓం భవాన్యై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ జయాన్వితాయ నమః. ఓం శ్రీకర్యై నమః. ఓం శ్రీ శంకర్యై నమః. ఓం దురంధరాయై నమః. ఓం శ్రీ శివాయై నమః. ఓం పదాంభోజితాయై నమః. ఓం శ్రీమత్ త్రిపుర సుందర్యై నమః. ఓం శ్రీకాళ్యై నమః. ఓం శ్రీప్రదాయై నమః. ఓం శ్రీమదిందిరాయై నమః. ఓం చక్రధారిణ్యై నమః. ఓం బలాయై నమః. ఓం శ్రీమదంబాయై నమః. ఓం శ్రీమత్సింహాసన సంస్థితాయై నమః. ఓం శ్రీజంఘాయై నమః. ఓం శ్రీభగాయై నమః. ఓం శ్రీమత్కటి చక్రవిరాజిన్యై నమః. ఓం శ్రీమధ్యమాయై నమః. ఓం విశాలాక్ష్యై నమః. ఓం విద్యాయై నమః. ఓం పరాయై నమః. ఓం శ్రియై నమః. ఓం మానిన్యై నమః. ఓం శ్రీమత్కరాబ్జాయై నమః. ఓం శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః. ఓం పక్షాయై నమః. ఓం పరిజ్ఞానాయై నమః. ఓం స్మితాసనాయై నమః. ఓం జటాయై నమః. ఓం శ్రీమదాగమ సంవేద్యాయై నమః. ఓం శ్రీ పరమేశ్వర్యై నమః. ఓం శ్రీచక్రరాజ నిలయాయై నమః. ఓం శ్రీకర్ణాయై నమః. ఓం గోదావర్యై నమః. ఓం శ్రీమదనంత ఫలదాయిన్యై నమః. ఓం శ్రీబీజాయై నమః. ఓం కరావర్త్యాయై నమః. ఓం జయాయై నమః. ఓం విజయాయై నమః. ఓం శ్రీవిరాజితాయై నమః. ఓం శ్రీమూలాయై నమః. ఓం శ్రీమద్రూమ మధ్యమాయై నమః. ఓం శ్రీనీలాయై నమః. ఓం వసుంధరాయై నమః. ఓం తోయాయై నమః. ఓం శ్రీముఖాయై నమః. ఓం నికేతనాయై నమః. ఓం విలాసిన్యై నమః. ఓం భ్రూయుగాయై నమః. ఓం వేదాంత ప్రదీపితాయై నమః. ఓం శివాజటాజూట నివాసాయై నమః. ఓం భద్రాసన మధ్యస్థాయై నమః. ఓం కరార్చితాయై నమః. ఓం వీణగాన లోలుపాయై నమః. ఓం చిత్రాంబరధరాయ నమః. ఓం శ్రీమదపగాయై నమః. ఓం శ్రీమదంబికాయై నమః. ఓం శ్రీగుణాయై నమః. ఓం మదనఘ్నాయై నమః. ఓం మదలకాయై నమః. ఓం శ్రీకుచద్వయాయై నమః. ఓం శ్రీదాంతాయై నమః. ఓం శ్రీకవచాయై నమః. ఓం కాశికాయై నమః. ఓం కాంచన పుష్పాయై నమః. ఓం శ్రీమనోహరాయై నమః. ఓం శ్రీవిగ్రహాయై నమః. ఓం శ్రీవిశేషాయై నమః. ఓం శ్రీభాషాయై నమః. ఓం శ్రీధరాత్మజాయై నమః. ఓం మహానద్యై నమః. ఓం శ్రీనారాయణ పాదాబ్జ చామరందాయై నమః. ఓం మాతృసంగమ పావనాయై నమః. ఓం మహానద్యై నమః. ఓం గౌతమాఘ సంహర్త్యై నమః. ఓం భూనీలారి సంసేవితాయై నమః. ఓం మహానేత్రాయై నమః. ఓం మహానాసాయై నమః. ఓం మానసాయై నమః. ఓం మనోరథాయై నమః. ఓం మహాబలాయై నమః. ఓం మహామత్యై నమః. ఓం మహీభూషణాయై నమః. ఓం శతాంగాయై నమః. ఓం దివ్యామృతవాహిన్యై నమః. ఓం శ్రీముని సతీ బృంద సేవితామల పాదుకాయై నమః. ఓం మంత్రరాజ ఫలదాయై నమః. ఓం శ్రీ గోదావర్యై నమః. అందరూ గట్టిగా శ్రీ గోదావర్యై నమః. అమ్మకు వినపడాలి. శ్రీ గోదావర్యై నమః. శ్రీ గోదావర్యై నమః. అలంకరాధనానావిధ పరిమళపత్ర పుష్పాక్షర పూజాన్ సమర్పయామి. నమస్కారం చేస్తూ అందరూ చెప్పండి. త్రయంబకస్య జటోద్భూతే గౌతమస్య అఘనాశిని సప్తధా సాగరం యాంతి గోదావరి నమోస్తుతే గోదావర్యై నమః అని శిరస్సు వంచి నమస్కరించండి. కోటి లింగాల మహాక్షేత్రాన జరిగిన యజ్ఞగుండంలో ఉంచి రాజరాజేశ్వరి శ్రీచక్రం మధ్యలో ఉంచి జ్యోతి స్వరూపాన ప్రత్యక్షమైందని బ్రహ్మాండ పురాణం చెబుతోంది.
ఆ రాజరాజేశ్వరీదేవి పేరునే ధరించిన ఈ ఊరు రాజమహేంద్రవరం అని పిలిపించుకుంటుంది. ఎన్నో పుణ్యక్రతువులకు నెలవైన ఈ రాజమహేంద్రవరం వేదికగా ప్రముఖ ప్రవచనకర్త శ్రీ నోరి నారాయణమూర్తి గారి ప్రవచనం శ్రద్ధగా భక్తితో విందాం. ఓం తుండమునే కదంతమును తోరపు బొజ్జయువామహస్తమున్ మెండుగమ్రోయుగ జలును మెల్లని చూపుల మందహాసమున్ కొండొక గుజు రూపమున కోరిన విద్యలకెల్ల వజ్జయుండెడి పార్వతీ తనయా ఓయి గణాధిపా నీకు మ్రొక్కెదన్. ఉమాసహిత మహేశ్వరుని దివ్య పాదార విందములకు శతసహస్రకోటి ప్రణామములు సమర్పిస్తూ మహోన్నతమై దివ్యమైనటువంటి కార్తీక మాస వైభవం, కార్తీక దీప ఉత్సవం మహోత్సవమై పవిత్రోత్సవమై ఈనాడు ప్రపంచమంతా భక్తిభావ తరంగాల వైపు గోదావరి నది ఏ విధంగా ఉర్రూతలూగుతూ దళదళ దళదళ ప్రవహిస్తుందో, భక్తి అనేటువంటి దివ్యమైనటువంటి ఈ గంగ నిరంతరమై సస్యశ్యామలమై మానవులు అనేటువంటి దేహం అనేటువంటి క్షేత్రాన్ని పావనం చేస్తూ ధన్యత పొందుతున్నది. ఇలాంటి పుణ్యమైనటువంటి మహోన్నతమైనటువంటి ఈ కోటి దీపోత్సవములలో రాజమహేంద్రవరం ఈ పేరు వినగానే కవులకు ఒక్కసారి రోమాలు గగుర్పొడిచి వారి ఘంటములలో నుంచి శర్కెర మధుధారలు క్షీరధారలు పొంగి మహాకవులుగా రాణించే పుణ్యమైనటువంటి ప్రదేశం ఇది. దివ్యమైనటువంటి వీరత్వానికి నిదర్శనమై కత్తులును ఘంటములు కథను ద్రొక్కినటువంటి పుణ్యక్షేత్రం ఇది. ఆంధ్ర గీర్వాణ సరస్వతి సువర్ణ స్వచ్ఛ మంజీర నాదాలు ఝళం ఝళం అని మారుమ్రోగిన దివ్య ప్రదేశమిది. సంఘ సంస్కర్తలతో కందుకూరి వీరేశలింగం మొదలైనటువంటి మహనీయుల యొక్క దివ్య సంస్కరణతో పావనమైన పుణ్యక్షేత్రమిది. ఆదికవి వాక్కులను అనుశాసించినటువంటి మహానుభావుడై వాగన శాసనుడై ఆది కవి అయి మహాభారతమునకు శ్రీకారమును చుట్టి అఖండ సాహితీ సంపదన లోకమునకు అందించిన నన్నయ్య భట్టు నడయాడిన పుణ్యప్రదేశమిది. సాహితీ సామారాంగణ సార్వభౌముడే కాక ఆనాడు శ్రీకృష్ణదేవరాయలు ఏ విధంగా సాహిత్యమును అభివృద్ధిపరిచారో దానికి పూర్వమే 11వ శతాబ్దిలోనే శ్రీకారమును చుట్టిన రాజరాజ నరేంద్రుని దివ్య ఆశయములకు నిలయమైన పుణ్యప్రదేశమిది. ఇలాంటి ప్రదేశంలో మహోన్నతమైనటువంటి శరత్చంద్రికలు వెలుగొందున్న శరత్కాలమిది. కార్తీక మాసంలో స్నానం, దానం, దీపం 3 చెబుతుంటారు. రోజు స్నానం చెయ్యటం లేదా అని ఒక ఆయన అడిగాడు. ఎవరడిగింది? జనక మహారాజు అడిగారు. ఎవరిని? వశిష్ఠుల వారిని. రోజు నేను స్నానం చేస్తున్నాను, రోజు సుగంధ పరిమళాలతో చేస్తున్నాను. హే మహర్షి వశిష్ఠ, దేవదేవా, ఆచార్యవర్య, ఈ కార్తీక మాసంలోనే స్నానమని పదే పదే మహర్షులందరూ పలకడానికి గల కారణమేమిటి స్వామి? మిగిలినటువంటి రోజు స్నానాలకి కార్తీక మాస స్నానమునకు తేడా ఏమిటో నాకు తెలియచేయవలసింది అని జనక మహీపతి మహానుభావుడు. జనక మహీపతి అంటే ఏ రాజుకైనా శత్రువులున్నారేమో గాని 18 పురాణాలలో సమస్తమైనటువంటి వాంగ్మయాలలో జనక మహీపతికి శత్రువులు ఉన్నట్లు ఏ కావ్యాలలో లేవు. అంతటి జనకుడు, వైరాగ్యంలో గొప్పవాడు, అఖండ జ్ఞానసిద్ధిని పొందినటువంటి మహనీయుడు బ్రహ్మర్షి అయినటువంటి వశిష్ఠుల వారిని అడిగితే కార్తీక స్నాన ఫలితాన్ని నీకు తెలియచేస్తాను విను అన్నారు. పుణ్యమైనటువంటి విశేషం ఈ మాసం ఎంత గొప్పది అంటే శరత్కాలం తెల్లని వెన్నెల గగన మార్గంలో వెలుగొందుతుంది. మిగిలిన రోజుల కంటే శరత్కాలంలో వెన్నెల, ఆ వెన్నెల కిరణాలు, అమృత కిరణాలు
మానవుల మీద పడగానే మనస్సు ఆహ్లాదం చెందుతుంది, పులకితులవుతారు. వికసించిన పుష్పాలలో మకరందాన్ని దుర్రుతున్న తుమ్మెదల ఝంకారాలు, పురులి విప్పి నాట్యమాడుతున్న నెమల యొక్క కేరింతలు, పసిపాపలకు అమ్మలు బువ్వ పెడుతూ గోరు ముద్దలు పెడుతూ పిల్లవాడు మారాన్ చేస్తుంటే అదిగో చందమామ, చందమామ రావే, జాబిల్లి రావే. మహామంత్రుల దగ్గర నుంచి వీళ్ళ మంత్రులున్నారు, ఇక్కడ రాజకీయవేత్తలున్నారు, జ్ఞానులున్నారు, పండితులున్నారు. వీళ్ళందరూ కూడా నేను కూడా అమ్మ ఒడిలో కూర్చొని చందమామను చూస్తూ గోరుముద్దలు తిన్నవాళ్ళమే. అమ్మ అంటే అంత ప్రేమ కలిగినటువంటి చల్లని వెన్నెలతో ప్రకాశించే కాలము గనకనే ఈ కాలము చాలా పవిత్రమైనటువంటిది అని తెలియచేశారు. మరొక విశేషం ఏమిటి అంటే, ఎవరినైనా దీవించేటప్పుడు శరదాం శతం అని దీవిస్తారు. శరదాం శతం, శరత్కాలపు వెన్నెలలా తెల్లగా చల్లగా ప్రకాశించి నీ జీవితమంతా, నీ దాంపత్యమంతా, నీ సుఖమైనటువంటి సంసారం ఆనంద తరంగాలతో ప్రకాశించాలి అని మహర్షులందరూ దీవించే పుణ్యమైనటువంటి వర్ణన ఈ మాసంలోనే జరుగుతుంది గనక ఈ మాసం పవిత్రమైంది. మరొక విశేషం ఏమిటి అంటే, అఖండమైనటువంటి జ్ఞానమును కలిగించేటువంటి సరస్వతీమూర్తిని ఎవరు వర్ణించినా, ముఖ్యంగా పోతన గారు వర్ణించారు అమ్మని. సరస్వతీదేవిని ఎలా? అమ్మా నీవు ఎంత గొప్పదానివి తల్లి, శారద నీరదెందు ఘనసార పటీర మరాళ. అద్భుత సమాసం. ఈ పద్యాన్ని వినగానే పాపాలన్నీ పోయి అజ్ఞానం పడాపంచలవుతుంది. ఎవరికైనా రాకపోతే చదువుకొని బట్టి బాగా రోజు పిల్లల చేత చదివించండి, జ్ఞానం కలుగుతుంది. శారద నీరదెందు ఘనసార పటీర మరాళ మల్లికాహార తుషార ఫేన రజతాచలకాశ పణీష కుంద మందార సుధాపయోధి సితతామర సామర వాహిని శుభాకారత నొప్పు నిన్ను మదిగానగయన్నడు కల్గు భారతీ. భారత భారతి, తెల్లనైనటువంటి తెల్లని వస్త్రములు ధరించి తెల్లని తామర రేకులో నివసించి తెల్లని హృదయాన్ని అందించి ఆనంద పారవస్యం చెందుతుంది కనుకనే ఈ మాసం శరత్కాలపు వెన్నెలలు కురుస్తుంది కనుకనే ఈ మాసం పవిత్రమైంది. ఇక ఈ మాసంలో స్నానం దేనికని చెయ్యాలి? పుణ్యమైనటువంటి మహానుభావుడు మన కుటుంబానికి, ఈ భూమికి, నవగ్రహములకు, మన కుటుంబానికి తండ్రి లాంటి వాడు ఎవరు అంటే సూర్యుడు. మన ఇంటికి యజమాని ఎవరు అంటే మన నాన్న. మన కుటుంబానికి తండ్రి లాంటి వాడు ఎవరు అంటే సూర్య భగవానుడు. ఈ సూర్య భగవానుడు తులారాశిలో సంచరిస్తూ ఉంటాడు గగన మార్గంలో. తులారాశిలో సంచరించేటువంటి సమయంలో ఈ భూమి మీద కొన్ని విచిత్రములు జరుగుతాయి, అద్భుతమైనటువంటి విశేషములు జరుగుతాయి. సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి సమయమునందు జలం జుమ్ 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 అని అత్యంతమైనటువంటి శక్తిగా ప్రకాశిస్తుంది. చిలప చిలప నీళ్లలో కూడా, గుక్కెడు అలా కుంటలో ఉన్నటువంటి నీళ్లలో కూడా, ఇక నదిలో ఉన్న నీళ్లు 3 గంటల నుంచి నీళ్లు చూడాలి, ధళ 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 ప్రవహిస్తుంది. ఆ ప్రవహించేటువంటి నీటిని చూడాలి. ఏ నీటిని చూడాలి, ఏ నదిని చూడాలి, వర్ణించాలి అంటే ఇక ఏ నదులు లేవు. మన ఊరి ప్రక్కనే ఉన్నటువంటి గోదావరినే వర్ణించాలి. గలగల 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 గోదావరి నదీ తీరాలలో, నదులలో స్నానం చేయాలి. ఇంతవరకు ఏ విధమైనటువంటి చాలా గ్రామాలలో నదులు దగ్గర లేవు. రాజమహేంద్రవరానికి అద్భుతమైనటువంటి పుణ్యం ప్రకృతే మనకు అందించింది. ఆ పరమశివుడే అందించాడు. దివ్యమైనటువంటి గంగాతో సమానమై గంగయే భూమి మీదకు వచ్చింది. భగీరథుడు తెచ్చాడు గనక భాగీరథి అని, గౌతముడు తెచ్చాడు గనక గౌతమి అని పేరు. ఈ గోదావరి, గోదావరి అని ఎందుకు పేరు వచ్చింది అంటే 3 పదాలు దానిలో ఉన్నాయి, ఒక పదం కాదది. గోదావరి. గో అంటే గోవు యొక్క ప్రాణములను, దా అంటే ఇచ్చినటువంటి, వరి అంటే శ్రేష్టమైనటువంటిది అని అర్థం అన్నమాట. ఆ మరణించినటువంటి గోవు మీదుగా ప్రవహించి గోవును బ్రతికించి సమస్తమైనటువంటి జీవకోటికి ఆధారభూతమైనటువంటి ఈ పుణ్యమైనటువంటి నదులలో, చిలప చిలప నీళ్లలో కూడా గంగా భవాని నివసించి ఉంటుంది. ఓ జనక మహారాజా, అందుకనే ఈ కార్తీక మాసంలో స్నానం స్నానం జాగ్రత్తగా. అది కూడా ఎప్పుడు చేయాలి స్నానం? ఏ 9 గంటలకో 12 గంటలకో కాదు.
తెలతెలవారబోతూ ఉండగానే సూర్యుడు రాకముందే అనూరు కాంతి వస్తున్నప్పుడే ఎవరైతే స్నానం చేశారో వారి దేహగతమైనటువంటి పాపములు తొలగిపోతాయి, అష్టైశ్వర్య భోగభాగ్యములు కలుగుతాయి, ఆనందం కలుగుతుంది, శుచి కలుగుతుంది, శౌర్యం కలుగుతుంది, బలం కలుగుతుంది, తుష్టి పుష్టి ఆయుష్ ఆరోగ్యం ఆనందం ఇన్ని కలుగుతాయి. అందుచేతనే స్నానం సూర్యుడు తులారాశిలో సంచరించేటువంటి పుణ్య సమయమునందు గంగా భవాని సమస్తమైనటువంటి ఉంటుందన్నమాట ఆ గంగ. అందుచేతనే గంగ పలుకుతూ ఉంటుంది, అదిగో ఓ మానవులారా, మానసికంగా పాపం చేసిన మానవులారా, మాటలతో పాపాలు చేసిన మానవులారా, కర్మలతో చేసినటువంటి మానవులారా, పాపభూయిష్టమై కష్టముల పాలైనటువంటి మీరు, రోగగ్రస్తులైనటువంటి మీరు రాండి రాండి నా దగ్గరికి. నేనెవరనుకున్నారు? గంగ పలుకుతున్నది, హరిపాదోద్భవనౌట హరిపాదోద్భవనౌట నా జలమునంద ప్లావమున్ చేసినన్ గురు పంకంబులడంగు మీ కన్నుచు ఆ ఘోషించడిన్ చూడు. దివ్యమైనటువంటి గంగ ఆహ్వానిస్తుంది, నదీ జలములు ఆహ్వానిస్తాయి, రాండి రాండి అని. సోమరులై ప్రవర్తించకండి, చురుకుదనాన్ని పెంచుకోండి, జ్ఞానాన్ని పెంచుకోండి, మహోన్నతమైనటువంటి కార్య సాధనకై ఉత్తమమైనటువంటి సంకల్పాలు మీ మనస్సులో పొందండి అని ఆ గంగా జలం, గోదావరి జలం మనతో పలుకుతున్నది. మనము సోమరులై ఉండకూడదు, చురుకుదనాన్ని పెంచుకోవాలి. ఎవడైతే సోమరి అయి ప్రవర్తిస్తాడో ఏ కార్యమును సాధించలేడు. ఎవరికైతే పట్టుదల ఉన్నదో, చురుకుదనం ఉన్నదో, పవిత్రత ఉన్నదో, దీక్ష ఉన్నదో ఆ వ్యక్తులే గొప్పవాళ్ళు అవుతారు జనక మహారాజా. అందుచేతనే గంగలో నిమజ్జజ్జ నౌఘోత్పతత్పంక శంకాకరాత్మర్మి నిర్మగ్న నీరేజ రేఖొన్న మద్భృంగ నేత్రోత్సవ శ్రీని గంగా భవానిన్. ఒకవేళ నదులు దగ్గర లేకపోతే, మన అదృష్టం నదులు దగ్గర ఉన్నాయి గనక ఆనందం. నదులు లేని వారు ఎవరైనా ఉంటే ఈవేళ టీవీలో ఈ టీవీ వినయంతో టీవీగా భక్తి భావాలు పెంపొందించేటువంటి విధంగా సమస్తమైనటువంటి జనమంతా భక్తి భావాలతో ప్రకాశించాలి అని అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీరందరూ రోజు ఉదయమననే స్నానం చేయబోయే ముందు మీ మీ స్నానాల గదిలో అంటే బాత్రూములలో బొటన వేలును ఎలా ఉంచి ఆ బకెట్లో 3 సార్లు అలా తిప్పి గంగా 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 కనీసం ఈ మాట అన్నానండి. పెద్ద మంత్రాలు రాకపోయినా గంగే చ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరీ జలస్మిన్ సన్నిధిం కురు. మాకీ మంత్రాలు కూడా చదివే ఓపిక లేదు స్వామి. ఎంత మంచివాడో శివుడు, ఎంత మంచివాడో వశిష్ఠ మహర్షి. మనకు ఓపికలు లేవని, సోమరి పోతులమని, ఏ వ్రతాలు చెయ్యలేమని కలియుగంలో వాళ్లకు ముందుగానే గ్రహించి గంగా 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 అనుకొని 3 సార్లు తల మీద నీళ్లు చల్లుకొని స్నానం చేయండి. ఇంతటి పుణ్యమైనటువంటిది స్నానం. అందుచేతనే ఈ కార్తీక మాసంలో స్నానానికి ఇంతటి ప్రాధాన్యత ఉన్నది. ఇక రెండవ విషయం ఏమిటి అంటే దానం. దీపం దీపం దీపమునే దేనికని వెలిగించాలి? మహానుభావ జనక మహీపతి అడిగారు వశిష్ఠుల వారిని. దీప మహిమను చెబుతున్నారు. ఈ లోకంలో వెలుగును ఇచ్చేది దీపం. అసలు మొట్టమొదటి దీపం ఏదో తెలుసునా? సృష్టిలో మొట్టమొదటి వెలుగు ఏదో తెలియనా? బ్రహ్మదేవుడు విష్ణుదేవుడు కలహించుకుంటున్నప్పుడు ఇదిగో నా ఎదురుకుండా ఉన్నదే అద్భుతమైనటువంటి స్తంభాకారంలో ఉన్న లింగం ఇదే. ఫేళ 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 ఇంతకంటే పెద్ద శబ్దాలతో ధళ ధళ ధళధళమంటూ విస్ఫులింగాలు ఈ దివ్యమైనటువంటి స్తంభంలో నుంచి దిమ్మున గగన మార్గంలోకి వెళ్ళినాయి. వేగంగా బెళబెళబెళబెళబెళమంటూ రివ్వున గిరగిర 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 తిరుగుతూ ఒక నిప్పు రవ్వ విస్ఫులింగం గగన మార్గంలోకి ఎగిరితే ఆ గగన మార్గంలో ఎగిరినటువంటి ఆ వెలుగే సూర్య భగవానుడు, ఆ వెలుగులే చంద్రుడు, ఆ విస్ఫులింగములే అగ్ని కణములే గగన మార్గంలో వెలుగుతున్నటువంటి నక్షత్రములన్నీ అవన్నీ ఎక్కడి నుంచి వెలుగున్నాయి? అదిగో ఆ దివ్యమైనటువంటి లింగములో నుంచి వెలుగొందినాయి. లీయతే లింగ గమ్యతే ఇతి లింగ. దివ్యమైనటువంటి అందుచేతనే మొట్టమొదటగా ఈ పుణ్యమైన దివ్యమైనటువంటి జ్యోతిర్మయమైనటువంటి లింగం అరుణాచలం అనేటువంటి ప్రదేశంలో ఉద్భవింపబడింది. నమస్కారం చేసుకోండి, ఒక్కసారి చేతుల పైకెత్తే నమస్కారం. కళ్ళు మూసుకొని శివలింగాన్ని ఊహించుకోండి, జన్మలు పావనమవుతాయి. అరుణాచలం
పేరు వినగానే స్మరణ మాత్రేణ అరుణాచలంలో రమణ మహర్షుల వారు చెప్పారు, స్మరణ మాత్రేన హర హర, పెద్దగా హర హర, ఇంకా హర 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 మహాదేవా. అలా చేతులు అందరూ పైకి ఎత్తండి, దేవుని పిలవండి. హర 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 మహాదేవా. శివ 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 సదా శివ. నమ పార్వతీపతయే హర హర మహాదేవ. హర అనగానే జన్మల పాపాలన్నీ వేళబోయినాయి, ఇక పాపాలు లేవు, మనమందరం పుణ్యాత్ములమే. ఈ మాటలు పలికింది ఎవరో తెలియనా? మొట్టమొదటగా సృష్టిలో పలికినటువంటి మహానుభావులు ఇద్దరు, బ్రహ్మ మురారి. బ్రహ్మ మురారి. అందుచేతనే దివ్యమైనటువంటి లింగాష్టకంలో బ్రహ్మ మురారి సురార్చిత లింగం, అది జ్యోతి. ఆ జ్యోతిర్లింగమును ఆరాధించారు. ఆనాటి నుంచే జ్యోతిర్లింగం, దివ్యమైనటువంటి దీపం. దీపము అంటే అర్థమేమిటో చెబుతున్నారు వినండి. దీపం దీప్యతే. అందుచేతనే అమ్మవారికి దేవి అని పేరు. దేవి అంటే దీప్యతే ఇతి దేవి. ఏ దివ్య కాంతులు ఈ లోకంలో వెలుగొందుతున్నవో అట్టి దివ్య శక్తియే అమ్మవారు. అందుచేతనే జ్ఞానం జ్యోతి దివ్యమైనటువంటిది కనుకనే జ్యోతికి అత్యంత శక్తి ప్రాధాన్యత కలిగింది ఓ మహారాజా. అందుచేతనే దీపం జ్యోతి పరం బ్రహ్మ. ఈ దీపం లక్ష్మీదేవి స్వరూపం. పెద్దగా అనండి, దీపం జ్యోతి పరం బ్రహ్మ. దీపం సర్వ తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యాదీపం నమస్తుతే. ఆడవాళ్ళు అందరూ సాయంకాలం వేళ ప్రతిరోజు తులసమ్మ దగ్గర దీపం వెలిగించండి. తులసీ మాత లక్ష్మీదేవి స్వరూపం. కార్తీక పౌర్ణమి నాడు ప్రతి వ్యక్తి అపార్ట్మెంట్లో ఉన్నా సరే చిన్ని ఉసిరిక మొక్కను తెచ్చుకొని తులసి మొక్కను ఉంచి వాళ్ళిద్దరికీ చక్కగా ఒక సన్నని రెవిక గుడ్డ కప్పి వివాహమైనట్లు భావించి లక్ష్మీనారాయణ స్వరూపంగా భావించినట్లయితే సమస్త పాపములు పోయి అష్టైశ్వర్యములు కలిగి ఇహమందున సమస్త సుఖములు పరమందున కైవల్యం కలిగించే పుణ్యమైనటువంటి విశేషం. పగలంతా శివమయం, రాత్రి అంతా విష్ణుమయం, శివకేశవమయం ఈ లోకం. స్వస్తి. దీపారాధన లేకుండా ఉండటం ఆ ఉమామహేశ్వరునికే కాదు, ఏ దేవీ దేవతలకు నచ్చదు. దవానంలా వంటింటి పొయ్యిలా మండే అగ్ని చిరుదీపమై వెలుగుల్నిస్తుంది. అదే అగ్ని హారతి నీరాజనమై భగవంతుణ్ణి అర్చిస్తుంది. అలాంటి ఒక దీపం మరో దీపాన్ని, మరో దీపం ఇంకో దీపాన్ని, ఇలా ప్రపంచమంతా వెలుగులు విరజిమ్మేలా చేసేది దీపారాధనం. అటువంటి దీపం ఈ కార్తీక దీపాలలో ఒకటిగా వెలిగితే కార్తీక దీపమై మనందరికీ శుభాల్ని చేకూరుస్తుంది. ఇప్పుడు మనందరం కలిసి సామూహిక దీపారాధన చేసుకొని ఆ తర్వాత దీపలక్ష్మికి పూజ చేసుకుందాం. అస్య దేవదేవస్య గణదానేక దివ్యావతార స్వరూపస్య ఆదిమధ్యాంతరహితస్య సకల సురాసుర మణిగణరంజిత చరణారవిందయుగుణస్య శ్రీ కార్తీక దామోదర పరబ్రహ్మదేవతాముద్దిశ్య శ్రీ కార్తీక దామోదర స్వామి దేవతా ప్రీత్యర్థం అన్యోన్య సువాసినేభ్యః సహ దంపతి సహ కార్తీక దీప ప్రజ్వలన దీపలక్ష్మీ పూజాఖ్యం కర్మ కరిష్యే. తేషాం ప్రథమతః భూమిం నమస్కృత్య. మనందరినీ మన భారాన్ని నిత్యం భరిస్తూ ఉన్నటువంటి భూదేవతకు ఒక్కసారి మనందరం కూడా సభక్తికంగా నమస్కరిద్దాం. రెండు చేతులు కిందకి తాకించి భూమిని తాకి ఆ రెండు చేతులు కళ్ళగద్దుకొని నమస్కారం చేసుకోండి. ఉద్ధృతాసి వరాహేణ కృష్ణేన శతబాహునా భూమ్యై నమః. భూమికి నమస్కరించండి. అనంతరం మీ దగ్గర ఉన్నటువంటి కుంకుమ తీసుకొని అందరూ కూడా నుదుట అలంకరించుకోండి మంగళత్వం సాధించడం కోసం. సుమంగళేర్యం మధోరిమాకం సవేదవశ్యద సౌభాగ్యమస్యే హృత్వాధాస్తం విపరీతనా. తరువాత ఆడవాళ్ళు కొద్దిగా కుంకుమ తీసుకొని మీ
పాపట్లో అంటే మీ శిరో ప్రారంభ భాగంలో పెట్టుకోండి. అది గంగా స్నాన ఫలాన్ని ఇస్తుంది. తర్వాత ఆడవాళ్ళు కొద్దిగా పసుపు తీసుకొని మీ చీర కొంగుకు అలంకరించుకొని వెనకాల దీపాల మీదకు ఆ చీర లేకుండా పైన నుండి కుడి భుజం మీద వేసుకోవడం కానీ లేదంటే చీర చెంగుని ముందు వైపుకు సౌకర్యంగా ఏర్పాటు చేసుకోండి. తరువాత మీ దగ్గర ఉన్నటువంటి ఒత్తులలో ఒక ఒత్తిని వెలిగించి ఆ ఒత్తితో మిగిలినటువంటి ఒత్తులన్నింటినీ కూడా వెలిగించండి. పరమ పావనమైనటువంటి పవిత్రమైనటువంటి పుణ్యప్రదమైనటువంటి కార్తీక దీపారాధనను మీరు చేస్తున్నారు కాబట్టి మీ ఇష్టదేవతలను, కులదేవతలను, గృహదేవతలను అలానే ఈ నగరంలో ఉన్నటువంటి దేవతలందరినీ కూడా స్మరిస్తూ కార్తీక దామోదరుణ్ణి స్మరిస్తూ మీ జన్మకు కారణమైనటువంటి మీ తల్లిదండ్రులను, గురువును స్మరిస్తూ చక్కగా అందరూ కూడా దీపారాధన వెలిగించండి. అందరూ కూడా దీపాన్ని వెలిగించండి. ఆపస్రజంతు స్నిగ్ధాని చిక్లీతవ సమే గృహే నిచదేవీం మాతరం శ్రియం వాసయ మే కులే ఆర్ద్రాం పుష్కరిణీం పుష్టిం పింగళాం పద్మమాలినీం చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదా మమావహ ఆర్ద్రాం యఃకరణీం యష్టిం సువర్ణాం హేమమాలినీం సూర్యాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేదా మమావహ తాం మహావహ జాతవేదా లక్ష్మీమనభగామినీం యస్యాం హిరణ్యం ప్రభూతం గావో దాస్యోశ్వానువిందేయం పురుషానహం మహాదేవ్యే చ విద్మహే విష్ణుపత్యే చ ధీమహి తన్నో లక్ష్మీః ప్రచోదయాత్ ఉద్దేప్యస్య జాతవేదా భగ్నం నిరృతిం మమ పశోగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశా. దీపారాధన ముహూర్త సుముహూర్తోస్తు. ముహూర్తకాలే సూర్యాదీనాం గ్రహాణామత్యంత ఆనుకూల్య ఫలసిద్ధిరస్తు. మీ ముందున్నటువంటి దీపలక్ష్మికి చక్కగా కుంకుమ అలంకరించి దీపం వెలిగించాక నమస్కారం చేస్తూ దీపలక్ష్మీ నమః అంటూ దీప ధ్యానం చేస్తూ ఉండండి. దీప పూజ చెప్పేంత వరకు కూడా అందరూ నమస్కారం చేస్తూ దీపాన్ని ధ్యానిస్తూ దీపాన్ని ఆ దీపలక్ష్మీదేవిని స్మరిస్తూ ఉండండి. లింగమై ఆవహించరా ఢమఢమఢమని డమరుక ధ్వని సలిపి చడదని వదిలించరా శ్రీవాయులింగమై సంచరించరా అడువడువడువున తన తనువున నిలిచి చలనమే కలిగించరా భస్మం చేసే అసురునే అగ్నిలింగమై ప్రతికార వరదై ముంచై జల
వైద్యాయ కామేశ్వర బాలనేత్రాయ ధవళగాత్రాయ వేద విమలాయ భూతేశ్వర భువనాన కర్తా నమః సంపోషక శక్తే నమః విధ్వంసక మూర్తే నమః శివ 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 శంకర హర హర శివ 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 శంకర అభయంకర చక్కగా మనం వెలిగించినటువంటి దీపాలన్నీ కూడా నింగిలో ఉండాల్సినటువంటి తారలన్నీ నేలకి దిగినట్లుగా అనిపిస్తున్నాయి. అటువంటి కాంతులు పంచుతున్నటువంటి ఆ దీపాలకు దీపలక్ష్మిగా మనం భావన చేసి యథోక్తమైనటువంటి ఉపచారాలు మనం చేసుకుందామా? మరి తప్పకుండా దీపదేవి యొక్క అనుగ్రహానికి మనం పాత్రలు అవ్వాలంటే మనం దీపాన్ని అర్చించాలి. ఇక్కడ మీరందరూ కూడా భగవద్ అనుగ్రహాన్ని కాంక్షించి వచ్చారు కాబట్టి మీరందరూ కూడా వేరే వ్యాపకాలు అంటే సెల్ఫీలు తీసుకోవడం కానివ్వండి, ఫోటోలు తీయటం ఇటువంటివేవి ఇక్కడైతే పనికిరావు. కాబట్టి చక్కగా భక్తి శ్రద్ధలతో అందరూ దీపపూజ చేసుకోండి. నమస్కారం చేస్తూ దీపదేవి యొక్క ధ్యానాన్ని అందరూ చెప్పండి. చెప్పండి. గౌతమి, గోమతి, గౌరీ, ఈశాన, హంసవాహిని, నారాయణి, ప్రభాధార, జాహ్నవి, శంకరాత్మజ, దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః, దీపదేవ్యై నమః అని అందరూ కూడా అక్షతలు, పసుపు, కుంకుమ దీప లక్ష్మి దగ్గర సమర్పణం చేసి దీపదేవ్యై నమః అంటూ అర్చన చేయండి. శ్రీం దీపదేవ్యై నమః. సర్వోపచార పూజాన్ సమర్పయామి. నమః శివాయ
తో కోటగుమ్మంలో ధ్యానాంకిత ముద్రుడైనటువంటి ఆ పరమేశ్వరునికి కాంతి కిరణాల అభిషేకాలు చేసినట్లయింది. ధవళేశ్వ జనార్దనునికి కర్పూర హారతిచ్చినట్లయింది. దీపలక్ష్మికి పూజతో ఆ లక్ష్మీపతి మనసు ఆనందభరితమైంది. ఇంతటి చక్కని అవకాశాన్ని కల్పించిన స్పాన్సర్స్కి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని వేదికపైకి ఆహ్వానించి జ్ఞాపికలతో సత్కరించుకుందాం. జ్ఞాపికలు అందజేసేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం పార్లమెంటు సభ్యులు రాజమహేంద్రవరం శ్రీ మాగంటి మురళీమోహన్ గారిని, గుడా చైర్మన్ శ్రీ గన్నికృష్ణ గారిని, గ్రామీణ ఎమ్మెల్యే రాజమహేంద్రవరం శ్రీ గోర్లంట బుచ్చయ్య చౌదరి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకునేందుకు వేదికపైకి ఆహ్వానిస్తున్నాం తిరుమల విద్యా సంస్థలు చైర్మన్ నున్న తిరుమలరావు గారిని. శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. రాకీ అవెన్యూస్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ రామయ్య వేణు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు సేల్స్ ఆఫీసర్ ఫణీంద్ర గారు, శ్రీ వెంకటేశ్వర ఫైనాన్స్ మేనేజింగ్ డైరెక్టర్ రావిపాటి మదన్ గోపాల్ గారు, సిఎంఆర్ షాపింగ్ మాల్ ప్రతినిధి యు వీరరాజు గారు, బ్రిడ్జ్ కౌంటీ ప్రతినిధి శిరీష గారు, కుమార్ పంప్స్ అండ్ మోటార్స్ డిస్ట్రిబ్యూటర్ నరేంద్రనాథ్ గారు, అల్తురిమా ఇన్ఫ్రా జనరల్ మేనేజర్ అరుణ గారు, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం వాడపల్లి చైర్మన్ కరుటూరి నరసింహారావు గారు, హిందుస్థాన్ ఆగ్రో ప్రొడక్ట్స్ ప్రతినిధి రవికుమార్ గారు, సుక్షేత్ర ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ మేనేజర్ శ్రీ నాగాంజనేయం గారు, ఉజ్వల హౌసింగ్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీరామ్ గారు, అంబికా దర్బార్ బత్తి డిస్ట్రిబ్యూటర్ శేషారావు గారు, ఏస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె డిస్ట్రిబ్యూటర్ నారాయణరావు గారు, శ్రీ విజయదుర్గ నర్సరీ మేనేజింగ్ డైరెక్టర్ రావిపాటి రామకృష్ణ గారు, హోటల్ రివర్ బే చెఫ్ ఫకూరుద్దీన్ మరియు బెవరేజ్ మేనేజర్ శ్రీనివాసరావు గారు, కోనేరు వెంకటేశ్వరరావు మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్
వి జగపతిరావు గారు. ఈనాడు యూనిట్ మేనేజర్ ఏవి రావు గారు. జ్ఞాపికలు అందించేందుకు వేదికపై వచ్చినటువంటి పెద్దలకి ధన్యవాదాలు. ఈశ్వరుని ఆరాధించడం వల్ల జ్ఞానం వస్తుంది. ఒక్కసారి అందరూ కూడా హరయే నమః. పుష్కరాల మహాహారతిని అందుకున్న ఈ పావన గోదావరి ఈ కార్తీక దీపకాంతులతో ఉప్పొంగిపోయింది. ఆధ్యాత్మిక కార్యక్రమాల వేదికైన రాజమహేంద్రవరంలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ కార్తీక దీపోత్సవంతో పులకించిపోయింది. ఆ శివుని యొక్క కృప మనందరికీ దక్కేలా ఇప్పుడు మన వైదిక కార్యనిర్వాహకులు శ్రీ పులుపుల ఫణికుమార శర్మ గారు, రాఘవేంద్ర శర్మ గారు ఆ పరమేశ్వరునికి నక్షత్ర హారతిని అందించి మనందరికీ ఆశీర్వచనాలు అందించి స్వస్తి వచనాలు పలుకుతారు. భగవద్దత్తమైనటువంటి మహోత్కృష్టమైనటువంటి ఎన్నో జన్మల తపఃఫలంగా మనకి లభించినటువంటి మానవ జన్మను సార్థకతం చేసుకోవాలంటే ఈశ్వరానుగ్రహం పరిపూర్ణంగా కావాలి. దానితో పాటు నక్షత్రాల యొక్క గ్రహాల యొక్క గమనాన్ని బట్టి మన స్థితి ఉంటుంది. కాబట్టి నక్షత్ర దేవతల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని ఆకాంక్షిస్తూ 27 నక్షత్రాలు 27 జ్యోతులుగా ఇక్కడ ప్రకాశిస్తున్నాయి. స్వామివారికి నక్షత్రహారతిని అందిస్తూ ఉన్నారు. అందరూ కూడా నమస్కారం చేస్తూ ఆ నక్షత్రహారతిని తిలకించి నక్షత్ర దేవతల యొక్క కార్తీక దామోదరుడి యొక్క అనుగ్రహానికి పాత్రం అవుదాం. అందరూ నమస్కారం చేస్తూ తిలకించండి. మానాహికం సేజ్జాత వేద గామశ్వం పురుషం జగత్ అభిభ్రదజ్ఞాగః శ్రియామా పరిపాదయా భీషాస్మాద్వాతః పవతే భీషాదేతి సూర్యః భీషాస్మాదగ్నిశ్చేంద్రశ్చ మృత్యుర్ధావతి పంచమా ఇతి సైషానందస్య మీమాంసా భవతి युवा स्यात् साधु ध्यायकः आशिष्ठो दृढिष्ठो बलिष्ठः तस्येयं पृथिवी सर्वा वित्तस्य पूर्णा स्यात् स एको मानुष आनन्दः ते शतं मानुष आनन्दाः स एको मनुष्यगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शतं मनुष्यगन्धर्वाणामानन्दाः स एको देवगन्धर्वाणामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शतं देवगन्धर्वाणामानन्दाः स एकः पितॄणां चिरलोकलोकानामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शतं पितॄणां चिरलोकलोकानामानन्दाः स एक अजानजानान् देवानामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शताजानजानान् देवानामानन्दाः स एकः कर्म देवानामानन्दः ये कर्मणा देवानपयन्ति श्रोत्रियस्य चाकामहदस्य ते शतं कर्म देवानामानन्दाः स एको देवानामानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शतं देवानामानन्दाः स एक इन्द्रस्यानन्दः श्रोत्रियस्य चाकामहदस्य ते शतमिन्द्रस्यानन्दाः स
एको बृहस्पतेरानन्दः श्रोत्रियस्य जागामहतस्य ते ये सुदं बृहस्पतेरानन्दाः स एकः प्रजापतेरानन्दः श्रोत्रियस्य जागामहतस्य ते ये सुदं प्रजापतेरानन्दाः स एको ब्रह्मण आनन्दः श्रोत्रियस्य जागामहतस्य स यश्चायां पुरुषे यश्चासावादित्ये स एकः स एवंवित् अस्माल्लोकात् प्रेत्य एतमन्नमयमात्मानमुपसङ्क्रामति एतं प्राणमयमात्मानमुपसङ्क्रामति एतं मनोमयमात्मानमुपसङ्क्रामति एतं विज्ञानमयमात्मानमुपसङ्क्रामति एतमानन्दमयमात्मानमुपसङ्क्रामति तदप्येष श्लोको भवति ओम शांति शांति शान्तिः अवाहितेभ्यः सर्वेभ्यो देवताभ्यो नमः नक्षत्रहारतिं दर्शयामि तदनन्तरं नीराजनं दर्शयामि हर हर महादेव हर हर महादेव हर हर महादेव ఇప్పుడు మహామంగళ హారతిని కూడా ఇస్తారు కర్పూర హారతిని అందరూ కూడా తిలకించండి నక్షత్ర హారతి ద్వారా నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహాన్ని మీరు పొందితే నవగ్రహాల యొక్క అనుగ్రహాన్ని మీరు ముందుగానే పొంది ఉన్నారు ఎలాగా అంటే మీరు వెలిగించినటువంటి దీపం ద్వారా గుండ్రంగా ఉండేటటువంటి ప్రమిదలో వెలుగుతున్నటువంటి దీపం సూర్యుడితో సమానమైతే అందులో పోసినటువంటి జలతత్వం కలిగినటువంటి నూనె చంద్రుడితో సమానం ఎర్రని కాంతులతో వెలుగుతున్నటువంటి జ్యోతి అంగారకుడితో సమానం మీరు వేసినటువంటి పీల్చే ఒత్తి ఉన్నదే అది బుధుడితో సమానం బంగారు రంగులో ఉన్నటువంటి కాంతులు బృహస్పతితో సమానం దీపం వెలుగుతున్న కొద్దీ నూనె పోతూ ఉంది చూసారా అది ఆశ పోయినట్లుగా పోతుంది కాబట్టి ఆశకు కారకుడు శుక్రుడు గనక శుక్రుడితో సమానం దీపం చివర వెలిగేటటువంటి ఆ నల్లగా వచ్చేటటువంటి కొడి గడుతుంది కదా అది శని అట్లానే నల్లని దాని మీద వచ్చేటటువంటి నీలపు రంగు కాంతి రాహువు మొత్తం మీద పరబ్రహ్మ రూపంలో వెలిగేటటువంటి జ్యోతి కేతువు యొక్క రూపం నవగ్రహాల అనుగ్రహాన్ని నక్షత్ర దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మీరు పాత్రులయ్యారు కాబట్టి మహామంగళ హారతిని మంగళప్రదంగా మనం అందరం కూడా అందుకుందాం చక్కగా నమస్కారం చేస్తూ మహామంగళ హారతిని అందరం తిలకిద్దాం హిరణ్యపాత్రం పూర్ణం దధాతి మధవ్యాసానేతి ఏకధా బ్రహ్మణముపహరతి ఏకధైవ యజమానః యస్యేజో దదాతి హర హర మహాదేవ గట్టిగా హర హర మహాదేవ హరయే నమః హరయే నమః అదిగోండి చక్కగా స్వస్తి వచనాన్ని శాంతి వచనాన్ని మనం చెప్పుకోబోతున్నాం నమస్కారం చేస్తూ రెండు చేతులు జోడించండి ఈ స్వస్తి వచనాన్ని అందరూ కూడా చక్కగా శ్రవణం చేయండి ఆశాస్తేయం యజమానోసౌ ఆయురాశాస్తే సుప్రజాశ్వమాశాస్తే సజాతవనశ్యామాశాస్తే ఉత్తరాందేవ యజ్ఞామాశాస్తే భూయో హవిష్కరణమాశాస్తే దివ్యం ధామాశాస్తే విశ్వం ప్రియమాశాస్తే యదనేన హవిషాశాస్తే తదస్యాతదృధ్యాత్ తదస్మై దేవారాసంతాం తదగ్నిర్దేవో దేవేభ్యో వనతే వయమగ్నేర్మానుషాః ఇష్టం చ వీతం చ ఉభే చ నోద్యా వా పృథివీ అగుంహతస్పాతాం ఇహ గతిర్వామస్యేతం చ నమో దేవేభ్యః ఆభిర్గేర్భిర్యదతో నవో నమాప్యాయయ హరివో వర్ధమానః యథా స్తోత్రభ్యో మహిగోత్రారుచాసి భూయిష్ఠభాజో అథ తే స్యామా బ్రహ్మ ప్రవాదిష్వతన్నో మాహాసీత్ ఓం శాంతి 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 నమో బ్రహ్మణే నమో అస్తగ్నయే నమః పృథివ్యై నమోషధేభ్యః నమో వాచే నమో వాచస్పతయే నమో విష్ణవే బృహతే కరోమి ఓం శాంతి 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 దీపలక్ష్మి దగ్గర ఉన్నటువంటి అక్షతలు అందరూ కూడా శిరస్సున ధరించండి
తర్వాత ఇంటికి తీసుకువెళ్ళి మీ భర్త గారి దగ్గర అక్షతలు ఇచ్చి నమస్కారం చేసుకోండి. అందరూ చెప్పండి, హరయే నమః, హరయే నమః. మా ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులకి, ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి స్పాన్సర్స్కి, ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి రాజమహేంద్రవరం ప్రజలకి, అలాగే పోలీస్ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, వాలంటీర్స్కి, ఈ స్థలాన్ని కేటాయించినటువంటి సహృదయులకి ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది ఈటీవీ ఆంధ్రప్రదేశ్. అలాగే ఈ కార్యక్రమాన్ని మళ్ళీ వీక్షించాలి అనుకునే వారికి youtube.com/ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మరియు facebook.com/ఈటీవీ దీపోత్సవం ద్వారా వీక్షించవచ్చు.